పల్లె హృదయ పల్లవం పల్లావారి గంగిరెద్దు. అలవాటు పడిన జీవన విధానంతోనే సమకాలీన సమస్యలకు స్పందిస్తూ మధురమైన రచనలను మనకు అందించిన కవి డాక్టర్ పల్లా దుర్గయ్య. వీరు వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామంలో 1916 మే నెలలో జన్మించారు. వీరి తండ్రి పాపయ్య శాస్త్రి, తల్లి నర్సమ్మ. దుర్గయ్య గారి విద్యాభ్యాసం చాలా మందకొండిగా ఉండడం గమనించిన కొడుకును లాలిస్తూనే తల్లి చదువు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ అనేక విషయాలను బోధించింది. మడికొండలో ప్రాథమిక విద్యను, హన్మకొండలో మాధ్యమిక ఉన్నత విద్యలను నేర్చుకున్నారు. అభినవ పోతన బిరుదాంకితులైన వానమామలై వరదాచార్యులు గారు, జగన్నాథాచార్యులు గారు, కాళోజీ నారాయణరావు గారు మరియు రామేశ్వరరావు గారు, రసబ్రహ్మ అనుముల కృష్ణమూర్తి గారు, మడికొండ సత్యనారాయణ శాస్త్రి గారు, మోత్కూరి మధుసూదనరావు గారు వీరికి సమకాలీకులు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారి ఆశీస్సులతో వారు ఏర్పరిచిన 18 రూపాయల స్కాలర్షిప్తో శ్రీ పల్లా దుర్గయ్య గారు తన చదువుని కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదట ఎంఏ పట్టాను పొందిన వ్యక్తి పల్లా దుర్గయ్య. తర్వాత 1960లో ప్రబంధ వాంగ్మయ వికాసము అనే అంశంపై ఖండవల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో పిహెచ్డి పట్టాను పొందారు. శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి ఆదేశంతో తెలుగు అధ్యాపకులుగా ఉద్యోగం ప్రారంభించి నిజాం మరియు ఆర్ట్స్ కళాశాలలో పనిచేసి 1976లో పదవీ విరమణ పొందారు. యూజీసీ ప్రొఫెసర్గా కొంతకాలం పనిచేశారు. తెలంగాణ రచయితల సంఘం కార్యాలయము వీరి ఇంట్లోనే ఉండేది. ప్రబంధ వాంగ్మయ వికాసం మొదటి సంపుటి ప్రచురణలో ప్రభుత్వ సహాయం ఇప్పించడానికి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎంతో కృషి ఉంది. ఒట్టికోట ఆళ్వార్ స్వామి, బిరుదురాజు రామరాజు, దాశరథి కృష్ణమాచార్యులు, వానమామలై వరదాచార్యులు, సి నారాయణ రెడ్డి, కాళోజీ, భాస్కరబడ్ల కృష్ణారావు మొదలైన కవి సేద్య సిద్ధంగా కవిత్వాలు ఉండేది. డాక్టర్ పల్లా దుర్గయ్య సంప్రదాయ ఆధునిక ఆలోచనలని మేళవించిన కొత్త ఆలోచన వీరి రచనల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉత్తమ కవి, గొప్ప విమర్శకుడు, అనర్గళమైన ధార, భావగంభీర్యానికి నుడికారపు సొంపు వీరి కవిత్వంలో పుష్కళంగా కనిపిస్తాయి. గంగిరెద్దు, పాలవెల్లి, ప్రబంధ వాంగ్మయ వికాసము, అల్లసాని పెద్దన, చతురోవచ నిధి, మాయారోగం సాంఘిక నాటకం ఇది ఆంధ్ర వాంగ్మయ సర్వస్వం గ్రంథాలలో కొన్ని విభాగాలకు సంపాదకీయం, పీఠికలు వీరి రచనలుగా చెప్పవచ్చు. శ్రీ పల్లా దుర్గయ్య గారి గంగిరెద్దు రాళ్లపల్లి వారి పీఠికతో 1956లో తెలంగాణ రచయితల సంఘం పక్షాన 1979లో దాశరథి వారి పీఠికతో ద్వితీయ ముద్రణ పొందింది. గ్రామీణ వాతావరణాన్ని, పల్లె జీవనాన్ని ఎంతో అందంగా తమ కావ్యంలో చిత్రించారు. పేదకాపుకు ఉన్న పాడియావు చరిత్రయే గంగిరెద్దు కవిత్వంలోని సారాంశం. కాపు మేపేడు పచ్చని గడ్డి ఎల్ల, ధవళ ధవళాతి మధుర దుద్గతము మార్చి, ఇంచుకేనియు స్వార్థాన కంచుకొనక, ధారపోసెడు గోమాత త్యాగమెంతో. స్వార్థగుణం మనుషులకే కాని తమకు కాదని స్వార్థానికి ఏమాత్రం తావివ్వక పాలన్నీ ఇచ్చివేస్తుందని గోమాతలో వశిష్ఠుని హోమధేనువు అయిన నందినిని తలుపుకు తీసుకువస్తుంది. కాపువానిది నిరుపేద కాపురమ్ము అని తెలంగాణలో ఉన్న రైతుల దైన్య స్థితిని కవిత్వంలో చెప్తారు. కాపు ఇంట్లో ఉన్న ఆవు గ్రామకరణం వద్ద తాకట్టు పెట్టి దానికి జన్మించిన పెయ్య, ఇది తెలంగాణ భాషలో దూడ అనే పదానికి ఉంటుంది. కరణానికి కోడలను రైతు తీసుకునేటట్లు కట్టడి చేసుకున్నారు. ఆళ్ళు మంచిదైతే చాలు సంసారమే స్వర్గమవును పతికి వాస్తవముగా, నాతి కోతి అయిన నరునకు లోకమ్ము నరకమవును బ్రతుకు నాశనమగును. చక్కగా సంసారం సాగాలంటే బండి 2 చక్రాలు సరిగ్గా ఉండాలి. అలాగే దాంపత్య జీవనం సాఫీగా సాగాలంటే భార్యాభర్తలిద్దరూ ఓర్పు సహనంతో కలిసి ఉండాలి. అలా కాకుంటే జీవితం నరకప్రాయం అవుతుందని రైతు దంపతుల యొక్క అన్యోన్య దాంపత్యాన్ని చిత్రించాడు. కాపు కోరికను మన్నించి కాబోలు కోడె పుడుతుంది, కానీ వింత లక్షణాలతో జనిస్తుంది.
2 తోకలు, మూపురంపై మరో కాలుతో ఆ కోడెను చూడడానికి గ్రామ ప్రజలు వచ్చిపోతూ ఉంటారు. ఇక్కడ కవి ఆ కోడె పూర్వజన్మ వృత్తాంతంగా ఒక గాథను సృష్టించాడు. పూర్వజన్మలో ఆవుగా పుట్టి యజమాని పెట్టే కష్టాలకు తట్టుకోలేక కోడెగా పుట్టించమని మొరపెట్టుకుంటుంది. తర్వాత కోడెగా జన్మించిన పాపం కష్టాలు మాత్రం దానికి తీరలేదు. మెట్టను దున్నితి మరిమడి కట్టుననన్ బురదలోన కాళ్ళిట్టులై గిట్టలు తట్టుబడి నను గట్టిగా నాగలిని లాగి గడ్డకు బడితిన్ ముక్కుకున్న త్రాడు బిగించే ముందు వెనక కాళ్ళు బంధించే 4 డెక్కలకు నినుప నాడెములు గొట్టే అంత బోనాడ కకట ఎందుకక్కలు రాకుండా ఎద్దుగొట్టే. ఇలా ఎన్ని కష్టాలను అనుభవించి 2 జన్మల యందును సుఖంగా గడిపిన జీవితాన్ని మరు జన్మలోనైనా సరే శాశ్వతంగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటుందని, దాని ఫలితంగానే వింత లక్షణాలతో ఈ కోడె జన్మించిందని కవి చెప్తాడు. ఒక పెద్ద మర్రి చెట్టు దాని ఊడలను చూచి కవి 1000 స్తంభాల గుడిని గుర్తు చేసుకుంటాడు. అడవిని చూచి జడిసిన కోడె తిరిగి తిరిగి గంగిరెద్దుల వాడిని చేరుకుంటుంది. బసవన్నగా మారి అనేక గ్రామాలు తిరుగుచూ ఒకరోజు తాను జన్మించిన గ్రామం చేరుకోవడం జరుగుతుంది. గతంలో వింత ఆకారాన్ని చూసి చీదరించుకున్న జనమే దానిని భక్తితో పూజలు చేస్తారు. బసవన్న చేసే విన్యాసాలకు, అలంకారాలకు కవి కళ్ళకు కట్టినట్లుగా చెప్పడం జరుగుతుంది. బసవనకు నొసట గిట్టల పసుపు కుంకుమను పెట్టి భక్తి నమస్కారము రస పర్యా పరిచర్యలు పొసగించెను కాపు జంట పొంగుచు ఎదలోన. కాపు జంట గోమాత పూజ చేసినారని తాను జన్మించిన ఇంటిని గుర్తు చేసుకున్న కోడె తిరునాళ్లలో తప్పి ఇల్లు చేరిన పిల్లవాడు ఇంట్లోని ప్రతిదానిని పరికించి చూసినట్లుగా కోడె కాపు ఇల్లంతా తాను తిరిగాడిన ప్రదేశాలను ఎంతో ప్రేమతో చూస్తుంది. వింత కోడెగా ఉన్న తనను గతంలో రాళ్లతో కొట్టి వారే మా ఇంటికి అంటే మా ఇంటికి వెళ్ళి మళ్ళీ భక్తితో వాళ్ళను కొలుస్తారు. సంక్రాంతి పండుగ నాడు పెట్టే బొమ్మల గురించి ఇక్కడ కవి చెప్పడం జరిగింది. రామాయణ సద్గాథలు, శ్రీమద్ భాగవత కథలు, శ్రీకృష్ణుని లీలా మానుష విహరణములు, రామలు చిత్రించిరింట బ్రతిమల తోడన్, జాతిపిత చూపిపోయిన నైతిక మార్గంబునందునన్ నడుచుచుడే శేతర జాత్యాంతర విఖ్యాతిగనిన నెహ్రూ నాయకాగ్రణి ప్రతిమల్. రామాయణ భాగవత కథలందని బొమ్మలను, రాముని కృష్ణుని బొమ్మలతో పాటు మహాత్మా గాంధీ, నెహ్రూ బొమ్మలను కూడా బొమ్మల కొలువులో ఉన్నట్లుగా తెలిపినారు. పండుగ నాడు అభ్యంగన స్నానాలు చేసి పక్వాన్న భోజనాలు చేసి పెద్దలు పిన్నలు సంతోషంగా ఉంటారు. సంక్రాంతి నాడు గంగిరెద్దు చేసే విన్యాసాలు అనేక రకంగా చెప్పడం జరిగింది. ఈ భూమి మీద మీ ఆడబిడ్డ వంటి వాడిని అని ప్రాధేయపడతాడు కోడె. సంక్రాంతి పండుగ రోజులలో గంగిరెద్దు ప్రాధాన్యత ఈ కావ్యంలో అనేక విధాలుగా చెప్పబడింది. పండుగ రోజులలో ఆనందాన్ని ప్రజలు రంగురంగుల రంగవల్లులను, గొబ్బెమ్మలను, జంగమయ్య, బుడబుక్కల, గంగిరెద్దుల వారు చేసే విన్యాసాలను, పల్లె జీవితాన్ని చక్కగా ఆవిష్కరించినారు దుర్గయ్య గారు. పల్లె వాతావరణంలోని రుచులను ఆస్వాదించడం వల్లనే గ్రామీణ జీవనాన్ని, కాపు దంపతుల అన్యోన్య దాంపత్యాన్ని, సామాజిక అసమానతలు, పేదవాడి దుస్థితిని, ధనవంతులు పొందే గౌరవాలు ఈ కావ్యంలో ప్రస్ఫుటంగా చూపడంలో కవి సఫలీకృతులైనారని చెప్పవచ్చు. నమస్కారం.